తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడసలేరు రంగంపేటల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. టైర్ పంక్చర్ అయ్యి టాటా ఎస్ వాహనం బోల్తా పడిన ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. సామర్లకోట, పిఠాపురం ప్రాంతాలకు చెందిన మీరు బాపట్ల జిల్లా కొల్లూరులో రెడీమిక్స్ వాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని సామాగ్రితో బయలుదేరి వస్తుండగా ప్రమాదం జరిగింది. సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మరమర్లరాజు, కాకాడరాజు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. మృతదేహాలు రాజమండ్రి జీజీహెచ్ కు తరలించారు. మరో 30 నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే 9 మంది గాయపడటం జరిగింది. దీంట్లో వీళ్ళంతా కూడా వలస కూలీలు, కూలీలు అందరూ వీళ్ళంతా సామలకోటకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా ఈ నెల 16వ తారీఖున సామలకోట నుంచి కుమ్మరివీధికి చెందిన వాళ్ళు ఒక 9 మంది కూలీలు ఏం చేశారంటే మన కొల్లూరు గుంటూరు దగ్గర కొల్లూరు గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఈ ఫెన్సింగ్ కాంక్రీట్ వాల్స్ ఫెన్సింగ్ వర్క్కి నిమిత్తం వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేస్తూ నిన్న రాత్రి 8 గంటలకి అక్కడ గుంటూరులో ఒక టాటా వెహికల్ ఏదైతే టాటా వెహికల్ ఉందో బొలెరో టైప్ వెహికల్ ఇది. ఈ వెహికల్లో మొత్తం అందరూ కూడా బయలుదేరి ఇక్కడికి సుమారు ఇక్కడికి వచ్చేసరికి మనకి వడసలేరు వచ్చేసరికి రాత్రి 2 అలా అయింది. సో వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో మిగిలిపోయిన మెటీరియల్ ఏదైతే ఉందో కాంక్రీట్ వాల్స్ మెటీరియల్ దాన్ని కూడా ఈ యొక్క వెహికల్లో లోడ్ చేసుకుని దాని మీద కొట్టుకుని ప్రధానంగా ఈ యొక్క డ్రైవర్ నెగ్లిజెన్స్ వలన ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో అది ఓవర్ టర్న్ అవ్వడం జరిగింది. అది తిరగబడిపోయి దాని కింద చనిపోవడం, 9 మంది ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. 9 మందిని కూడా వెంటనే మేము సీన్లోకి వచ్చి వీళ్ళందరినీ కూడా పెద్దాపురం ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. 3 అయితే స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ 3ని కూడా మనం అనపర్తి ఏరియా హాస్పిటల్కి పంపించాం. ఎవరికైతే చనిపోయారో ఆ 3 యొక్క పేర్లు ఏంటంటే దాంట్లో ఒకటి మసకపల్లి బాలు, అలాగే 2వ అతను మురమళ్ళ రాజ్కుమార్, అలాగే 3వ అతను తాతపూడి రాజేష్. వీళ్ళ 3 కూడా సామలకోట వాస్తవ్యులే, కుమారవీధి వాస్తవ్యులు. ఇంజూర్డ్ కూడా అక్కడ వాళ్ళే. దీంట్లో ఇంకోటి ఏంటంటే డ్రైవరు అలాగే వెహికల్ ఓనర్ కూడా మనకి అదే వెహికల్లో ఉంటే ప్రయాణికులు జరిగింది. వాళ్ళకు కూడా దెబ్బలు జరిగింది. వాళ్ళు పెద్దాపురంలో తీసుకుంటున్నారు. ప్రస్తుతం కేసు రిజిస్టర్ చేసి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మిగిలిన పరిస్థితి ఎలా ఉంది సార్? వాళ్ళు బాగానే ఉన్నారు. ఒక అతనికి కాల్ ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా సింపుల్ చూస్తూ ఉన్నారు. ఒక 2ని మన కాకినాడ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది పెద్దాపురం నుంచి. సో మిగిలిన వాళ్ళంతా కూడా మనకి ఇక్కడ ఏదైతే పెద్దాపురం ఏరియా హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు.